మీకోసం అర్జున్ బాబు కోసం కలవరించింది. ఆపు కావేరి. కావాలనే మాకు చివరి చూపు కూడా దక్కకుండా చేశావు. ఏం మాట్లాడుతున్నావని? మీరు రావాలని తనెంత తప్పించిపోయిందో తెలుసా? నువ్వు మాట్లాడు కాకి. ఇదంతా నీ వల్లే. నేను చావుతో రాజకీయాలు చేసేదాన్ని కాదు. నేను మీకు అర్జున్ బాబుకి కూడా కాల్ చేశాను. ఇద్దరు లిఫ్ట్ చేయలేదు. ఫోన్ ని స్విచ్ ఆఫ్ చేశారు. యమజకి ఫోన్ చేసి చెప్పాను. తను మీకు చెప్తానంది. చెప్పిందో లేదో నాకైతే తెలీదు. ఊళ్ళో వాళ్ళు కంగారు పెడుతుంటే చీకటి పడేలోపు దహనం చెయ్యాలన్నారని మళ్ళీ రెండోసారి యమజకి ఫోన్ చేశాను. తను లిఫ్ట్ చేయకపోతే శివబాబని మీ ఇంటికి పంపాను. ఎంత చేస్తే ఆలస్యంగా వచ్చి నాదే తప్పంటారండి. అవును, ముమ్మాటికి తప్పు చేసింది నువ్వే. అసలు మేమెందుకు ఫోన్ లిఫ్ట్ చేయలేదో తెలుసా? నువ్వు గుళ్ళో చాలా పెద్ద గొడవ చేసి మా పరువు తీసావు. అందుకే నేను ఫోన్ లిఫ్ట్ చేయలేదు. సరే అత్తయ్య, నా మీద కోపం ఉంది, ఫోన్ లిఫ్ట్ చేయలేదు. మరి మంగళ చేసిందిగా, అప్పుడైనా మీరు రావాలిగా. అది కూడా నీ తప్పే. మా అత్తయ్యతో ఇంతకు ముందు కూడా ఇలాగే హార్ట్ అటాక్ డ్రామా ఆడించాం. అందుకే నేను మంగళ మాటల్ని కూడా నమ్మలేకపోయాను. అసలు పెద్దవిడ చనిపోవడానికి కారణం ఈ కావేరి. గుడిలో పూజ సగం ఆపించింది. దాని ఫలితమే ఇది. నోర్మయ్యాలా, అసలు మీరు చెయ్యాలనుకుందే తప్పుడు పూజ. దాన్ని ఆపడం వల్ల ఏ కీడు జరగదు. చూడండి అత్తయ్య, మీరు అమ్మమ్మని చివరిసారి చూడలేకపోవడం నాకు బాధగానే ఉంది. కానీ దానికి కారణం మాత్రం నేను కాదు. ఇదిగో ఈ యమజ. ఇదే మీకు విషయం తెలియకుండా చేసింది. జరిగిన దాంట్లో నా తప్పేమీ లేదు కావేరి. నీ ఫోన్ రాగానే నేను వెళ్ళి అత్తయ్యకి చెప్దామనుకున్నాను, కానీ అలే వద్దనింది. ఇంతకు ముందు కూడా నువ్వు అమ్మమ్మతో ఇలాగే హార్ట్ అటాక్ డ్రామా ఆడించావు. అందుకే నిన్ను నమ్మొద్దు అని చెప్పింది. అనవసరంగా అత్తయ్యని కంగారు పెట్టడం ఎందుకని నేను ఊరుకున్నాను. అవునవును, నేనే చెప్పాను. అమ్మమ్మ చనిపోవడానికి కారణం నువ్వు. నీ కాపురం సరిగ్గా లేదని కళ్ళబొల్లి ఏడుపులు ఏడ్చి మొదటిసారి అమ్మమ్మతో అబద్ధం ఆడించింది నువ్వు. ఆవిడను చెప్పిన మాటలు నమ్మి బెంగ పెట్టుకుని గుండెపోటుతో చనిపోయింది. అసలు మనస్సాక్షి లేదా యమజా? ఇంకా ఎంత కాలం ఇలా దుర్మార్గపు పనులు చేస్తూ బ్రతుకుతావు? నీ వల్ల నేను నా జీవితాన్ని కోల్పోయాను. ఈ రోజు అమ్మమ్మ ప్రాణాలు కోల్పోయింది.